మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీకు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా గాలిబీడు మండలంలో ఉన్నటువంటి బోడిసాని వారిపల్లి దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా శ్రీరాములు టెంపుల్ దగ్గర అయితే ఇక్కడ చోరీ జరిగినట్లు స్థానికులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ హుండీని పగలగొట్టడము, అలాగే 100 మీటర్ల దూరంగా అక్కడ ఉన్నటువంటి హుండీలో ఉన్నటువంటి నగలు కావచ్చు, అలాగే అందులో ఉన్నటువంటి ఏమేమి ఉన్న అంశంపై ఒకసారి పోలీసులు కూడా ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది. అలాగే స్థానికులైతే గత 6 నెలలకు ముందు కూడా ఇలాంటి చోరీ జరగడం కూడా చాలా బాధాకరం అని చెప్పి వాళ్ళు స్థానికులు అలాగే కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. అలాగే ఒకసారి మన కమిటీ సభ్యులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మా పేరు చంద్రశేఖర్ రెడ్డి. మాది బోడసాని మండలపల్లె, గాలివీడు మండలం, నులివీడు గ్రామం, అన్నమయ్య డిస్టిక్. మా మా గ్రామం నందు గత ఆగస్టు నెలలో మేము గుడి ఓపెనింగ్ చేసినాము. ఆ ఓపెనింగ్ జరిగిన వారం రోజులకే ఇక్కడ అమ్మవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రము, కన్యాదానం సూత్రము 2 దొంగలించబడ్డాయి. అప్పట్లో కూడా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 5 నెలల తర్వాత ఇప్పుడు గుడిలో తాళాలు పగలగొట్టి గుడిలోకి వెళ్ళి మన హుండీ ఎత్తుకెళ్ళడం జరిగింది. హుండీలో ఉన్నటువంటి డబ్బులు అక్కడ ఒక గుడి నుంచి 100 మీటర్ల దూరంలో పొలంలో పెట్టి అక్కడ నుంచి ఓపెన్ చేసి డబ్బులు తీసుకెళ్ళడం జరిగింది. మేము గ్రామస్తులం అందరం వెళ్ళి, కమిటీ సభ్యులము గ్రామస్తులం అందరం వెళ్ళి గాలివీడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన ఎస్ఐ నరసింహారెడ్డి సార్ గారు వచ్చి బాగా స్పందించి వాళ్ళని ఫింగర్ ప్రింట్ వాళ్ళని పిలిపించి దాని ద్వారా ఎంక్వైరీ జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా గాలివేడు మండలం, నూలివేడు గ్రామం, బోడసాని వాండ్లపల్లె ఉండే మీ కమిటీ సభ్యులము పల్లెలో ఉండే 10 మంది కలిసి ఇక్కడ కోదండ రామాలయం నిర్మించినాము. 8వ నెలలో ఇక్కడ ప్రారంభం జరిగింది. ముందు ఇదే మాదిరి మంగళసూత్రాలు అమ్మవారికి తీసుకుపోయినారు. అప్పుడు కూడా కంప్లీట్ ఇచ్చినాము. ఇది 2వ తూరి గుళ్ళేకి తాళం పగలగొట్టి తీసేసి ఉండి ఎత్తుకొని పోయి అక్కడ చేలో పెట్టి తీసుకొని డబ్బులు తీసుకొని ఉండి అక్కడ పారేసి వెళ్ళిపోయినారు. నా పేరు శివారెడ్డి. ఇప్పుడు మాది గాలివీడు మండలం, నూలివీడు గ్రామం, బొడసాని వాళ్ళపల్లి రాముల గుడి కొత్తగా నిర్మించుకున్నాము. 41 రోజులు పూజా కార్యక్రమం చేసుకున్న తర్వాత రాత్రి మా గుడిలో హుండీ దొంగతనం జరిగినది. కావున దయచేసి ఎస్ఐ వారిని కోరుతున్నాము అది తేల్చమని. ఎస్ఐ గారు పోలీసు బృందం అంతా వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు.